ఈ రోజైతే నేను మరో పాతకాలపు వంటలతో వచ్చేసాను. నమస్తే, జై జగన్నాథ్. ఇదేదో ఆకుకూర పట్టుకుని పాతకాలపు వంటలు అంటున్నారు అనుకుంటున్నారా? ఇవైతే మినపకాయల చెట్లు అన్నమాట. ఇందులో పచ్చివి ఉన్నాయి, ఎండువి ఉన్నాయి. పచ్చివైతే బాయిల్ చేసుకొని తింటాం, ఎండువైతే మినపప్పు తయారు చేసుకుంటాం. ఇవైతే బాయిల్ చేసే ప్రాసెస్ కొంచెం వేరేగా ఉంటుంది. ఎలా అంటే ఎక్కువ వాటర్ వేసుకోకుండా చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని అందులో మనకు కావాల్సిన ఉప్పు వేసుకొని అయితే మనం బాయిల్ చేసుకోవాలి. వాటినైతే కొంచెం వాటర్ వేసుకుంటాం కాబట్టి టాస్ చేసుకుంటూ అయితే ఆవిరి పట్టించుకోవడమే. వీటితో పోల్చుకుంటే కందులు అయితే చాలా టైం పడుతుంది. ఇవి కందుల్లా కాదు, తొందరగానే కొంచెం అలా టాస్ చేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కొంచెం టాస్ చేసి అలా అయితే మనం వీటిని అయితే ఆవిరి పట్టించేసుకోవడమేని తొందరగా అయిపోతాయి. తర్వాత అయితే వాటిలో ఉండే వాటర్ అనేది స్ట్రైన్ చేసుకోవాలి. ఎంత ఈజీగా ఎంత సింపుల్ గా అయిపోయింది కదా. మేమైతే ఇవి చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్యలు ఉండేటప్పుడు అయితే తినేవాళ్ళం చాలా ఎక్కువ. ఇంకా వీటితో పాటు పెసరకాయలు కూడా ఉంటాయి, అవి ఇంకా టేస్ట్ గా ఉంటాయి. అవి కనుక నాకు దొరికితే మళ్ళీ వీడియో కూడా తప్పకుండా పెడతాను. మీకు నా వీడియోస్ ఎలా అనిపించాయి అనేది మీరైతే కామెంట్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.